హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, హౌస్ షిఫ్టింగ్ అనమాట. మేము హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నామని లాస్ట్ వ్లాగ్లో మీకు చెప్పాను. ఎక్కడికి ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. అండ్ మేము షిఫ్టింగ్ కోసం అని చెప్పేసి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని అయితే మాట్లాడుకుందాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. ఎంత ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని మాట్లాడుకున్నా కూడా మనం చేయాల్సిన పనులు అయితే కొన్ని ఉంటాయి కదా. నేనైతే షిఫ్టింగ్కి 1 వీక్ ముందు నుంచే చిన్నవి సర్దుకోవడం అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇలా ఇంట్లో ఉన్న బ్యాగ్స్ అన్నిటిని లైట్గా వాష్ చేసేసుకుని ఎండలో పెట్టేసుకున్నాను. అండ్ అలానే కర్టన్స్ ఇవన్నీ కూడా ముందే వాష్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. బట్టలన్నీ కూడా నేనే సర్దుకున్నాను. కావాలంటే మనకి వాళ్ళు సర్దుతారు, కానీ బట్టల వరకు అయితే నేనే ప్యాక్ చేసేసుకుని నా దగ్గర ఉన్న ట్రాలీస్లో బ్యాగ్స్లో అయితే పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇల్లు చూసారా ఎలా ఉందో, అన్నీ కూడా బట్టల వరకు అయితే తీసేసి సర్దుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి షిఫ్టింగ్ రోజు మార్నింగ్ అనమాట. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తారు అనగా ఇది కొంచెం ఎర్లీ మార్నింగ్ మేము బయటకు వెళ్తున్నాము. ఎందుకు అంటే మేము హైదరాబాద్ని చాలా మిస్ అవుతున్నాము. ఇంకా మార్నింగ్ కూడా లేచి బయటకు వెళ్తున్నాము. మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు వస్తామో తెలీదు, వచ్చినా కూడా ఇక్కడ మా ఇల్లు ఉండదు. ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే కూడా నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. హైదరాబాద్ని అంత మిస్ అవుతున్నాను నేను. మా పెళ్ళైనప్పటి నుంచి కూడా మేము హైదరాబాద్లోనే ఉన్నాం. అండ్ హైదరాబాద్ అంటే ఇష్టం కూడా. హైదరాబాద్లో చాలా ప్లేసెస్ అయితే వెళ్తూ ఉండేవాళ్ళము. ఇంకా ఈరోజు వెళ్ళిపోవాలి అనగా మార్నింగ్ ఇంకా కొంచెం సేపు అట్లా బయట తిరిగేసి వద్దాము అని చెప్పేసి ఊరికే బైక్ మీద బయటకైతే వెళ్ళాము. అండ్ ఇంటికి వచ్చేసరికి ప్యాకర్స్ వాళ్ళు అయితే రెడీగా వచ్చేసారు. అండ్ ఇక్కడ వాళ్ళు కావాల్సిన సామాన్లు అయితే తెచ్చుకున్నారు. బబుల్ ర్యాప్స్ కానీ, పేపర్ ర్యాప్స్ కానీ, ఇంకా కార్టన్స్ కానీ అన్నీ కూడా తెచ్చుకున్నారనమాట రెడీగా. అయితే ప్యాకింగ్ ఎలా ఉంది ఏంటి అనేది మీరే చూస్తూ ఉండండి. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. యాక్చువల్లీ నేను చాలా వీడియోస్ అయితే తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను అనమాట. వాళ్ళైతే మొత్తం 6 మెంబర్స్ వచ్చారనమాట. 2 కిచెన్లో, 2 ఒక బెడ్రూమ్లో, 2 కంటిన్యూస్గా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నారు. అయితే ఇంకా 2 మేనేజ్ చేయాలి అంటే వీడియోను అది కష్టమైంది. అందుకని చెప్పేసి జస్ట్ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇలా ప్యాక్ చేసినట్లు పక్కన పెట్టేసుకుంటున్నారనమాట. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు. గ్లాస్ ఐటమ్స్ కానీ ఏవైనా సరే, గ్లాస్ ఐటమ్స్ అయితే బబుల్ ర్యాప్ చేసి చాలా నీట్గా పెట్టారు. అండ్ మనకి చెప్తున్నారు కూడా ఈ బాక్స్లో ఇది ఉంది అని చెప్పేసి. నేను వెంటనే మార్కర్ పెట్టి నాకు ఈజీ అవ్వడానికి తర్వాత సర్దుకోవడానికి నేను నేమ్స్ అయితే రాసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏసీ అన్ఇన్స్టాల్ చేస్తున్నారు. మాకు ఏసీ అన్ఇన్స్టాల్కి కూడా మేము ఈ ప్యాకర్స్ వాళ్ళతోనే మాట్లాడుకున్నాము. అండ్ ఇక్కడ అవుట్డోర్ యూనిట్ అయితే తీసేశారు. ఇది కూడా చాలా నీట్గా ప్యాకింగ్ చేశారనమాట. ప్రతి వస్తువు కూడా ఏం చిన్న స్క్రాచ్ కూడా పడకుండా చాలా జాగ్రత్తగా వచ్చినాయి. కట్టిన అమౌంట్కి ఇది వర్త్ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ ఆర్ కూలర్ ఏదో ప్యాక్ చేస్తున్నారు చూడండి. మొత్తం పైన కార్డ్బోర్డ్ బాక్స్ పెట్టేసి బబుల్ ర్యాప్స్ అవి నీట్గా చేస్తున్నారనమాట. మనకి ఏ ఐటెం కూడా విడిగా రాలేదు, అన్నీ కూడా ఇలా కార్టన్స్లో పెట్టారు. సో ఇలా బాక్సుల్లో పెట్టడం వల్ల మనకి ట్రావెలింగ్ అప్పుడు కొంచెం బాక్సులు కదిలినా కూడా ఐటమ్స్ అయితే డ్యామేజ్ కాకుండా ఉంటాయి. అండ్ ఇక్కడైతే ఫ్రిడ్జ్ ప్యాకింగ్ చేస్తున్నారు. అండ్ నేను ఫ్రిడ్జ్వి, ఇంకా కూలర్, వాషింగ్ మిషన్ ఇలాంటివన్నీ కొన్నప్పుడు వచ్చిన కార్డ్బోర్డ్ బాక్సెస్నే పెట్టాను అనమాట. ఎందుకు అంటే మనకి ఇలా షిఫ్టింగ్ అప్పుడు బాగా యూజ్ అవుతాయి. అండ్ థర్మోకోల్ షీట్స్ ఇవన్నీ కూడా మనకి హెల్ప్ అవుతాయి అనమాట. వీళ్ళైతే ఇట్లా బబుల్ ర్యాప్స్ ఇంకా పేపర్ ర్యాప్సే చేస్తారు. థర్మోకోల్ కూడా ఉంటే ఏంటంటే ఎక్కువ సేఫ్టీగా ఉంటుంది అని చెప్పేసి. ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయిన బాక్సెస్ అయిపోయినట్టు ఇట్లా కిందకైతే తీసుకుని వచ్చేస్తున్నారు. చూసారా ఎన్ని బాక్సెస్ అయినాయో, ఇక్కడ చూసారా ఎన్ని బాక్సెస్ అయినాయో. అండ్ లాస్ట్లో మనకి బాక్స్ మీద నెంబర్స్ వేసి ఆ బాక్స్లో ఏముంది అని చెప్పేసి రాసి మనకి ఆ షీట్ అనేది ఇస్తారనమాట. అండ్ ఇక్కడ వెహికల్ కూడా వచ్చింది, ఎక్కిచ్చేస్తున్నారు. అంతా ఈజీగా వెళ్ళిపోయింది. కానీ మా ఫ్రిడ్జ్ ఒకటి మాత్రం ఎక్కించడానికి కొంచెం టైం అయితే పట్టింది. ఇంకా లగేజ్ అంతా కూడా ఎక్కిచ్చేసారనమాట. అప్పటికే వాళ్ళు మార్నింగ్ 8కి వస్తే ఈవినింగ్ 3:30 అయిందనమాట. అయిపోయేసరికి మాకు వచ్చేసి 5:30కి ట్రైన్ ఉంది. మేము లంచ్ చేసేసరికి కూడా 3:30 అయిపోయింది. అండ్ మేము 2 ఉన్నాము అని చెప్పేసి మా బావగారు వాళ్ళు వచ్చారు హెల్ప్ చేయడానికి. హెల్ప్ చేసినా చేయకపోయినా మన అనేవాళ్ళు దగ్గర ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా.
ఇక్కడ వర్షం పడినా కూడా తడవకుండా ఉండడానికి పైన అయితే అలా కవర్ షీట్ లాంటిది అయితే వేసేస్తున్నారు. అండ్ ఇదే మా ఇల్లు. మొత్తం లగేజ్ అంతా కూడా వెళ్ళిపోయింది, ఇంట్లో సామాన్లన్నీ వెళ్ళిపోయినాయి, ఖాళీగా ఉంది. అవసరం లేని అయితే మేము ఇక్కడ వదిలేసాము. ఇంకా లంచ్కి నైబర్స్ పిలిస్తే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. నైబర్స్ కాదు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. చాలా చాలా మిస్ అవుతున్నాను. నాకు ఎంత బాగా సెండ్ ఆఫ్ ఇచ్చారు అంటే ఇలాంటి నైబర్స్ ఎక్కడ కూడా దొరకరేమో అనిపించింది నాకు. అండ్ ఆటోలో వెళ్ళేటప్పుడు కూడా నేను ఏడుస్తూనే వెళ్ళాను. ఇక్కడ నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవైపు చాలా టైర్డ్గా ఉంది, అలానే బాగా బాధగా ఉంది హైదరాబాద్ని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు. మేము హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయిపోయి ఇప్పటికే 25 డేస్ వరకు అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా హైదరాబాద్ని చాలా మిస్ అవుతున్నాను. చాలా హెవీ హార్ట్తో అయితే హైదరాబాద్ నుంచి బయటకు వచ్చాము. ఎందుకంటే హైదరాబాద్లో మాకు చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి. హైదరాబాద్కి అయితే మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటాము, కానీ అక్కడ మన ఇల్లు అయితే ఉండదు కదా. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా మొత్తం చూసుకుంటూ మేము రెగ్యులర్గా తిరిగే రోడ్స్ అన్నమాట ఇవన్నీ. ఇంకా కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇద్దరం కూడా ఆటోలో వెళ్ళేటప్పుడు నేను మా హస్బెండ్ చాలా సైలెంట్గా ఉన్నాము, ఎందుకంటే మనసులో చాలా బాధగా అనిపించింది. అండ్ వెళ్ళేటప్పుడు అందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కిందకు వస్తే చాలా ఏడుపు వచ్చేసింది నాకైతే. అండ్ నా ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతున్నా. అండ్ డైలీ కూడా మాట్లాడుతూనే ఉన్నాను వాళ్ళతో కాల్స్ అయితే. ఫ్రెండ్సే కాదు, ఇంటి ఎదురు ఐరన్ చేసే ఆంటీ కూడా నేను వెళ్తుంటే బయటకు వచ్చి బాధగా బాయ్ చెప్తుంటే నాకు చాలా బాధ వేసింది. అంత క్లోజ్ అయిపోయారనమాట అక్కడంతా. అండ్ ఇక్కడ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మా ట్రైన్ వచ్చి 5:30కి. ట్రైన్ ఎక్కానే కానీ సగం దూరం వరకు చాలా డల్గా ఏడుస్తూనే ఉన్నాను. కదిలిస్తే ఏడ్చేస్తున్నాను, అంత బాధగా వెళ్ళానన్నమాట. వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా నైట్ డిన్నర్ కూడా మేము ప్యాక్ చేసి తెచ్చుకోలేదు. మా నైబర్ అక్క ఇచ్చిందనమాట. థ్యాంక్ యూ అనుషక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం చెప్పనా మీకు, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి నన్ను 2 ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు. ఇద్దరింట్లో కూడా కొంచెం కొంచెం తిన్నాను. అండ్ ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ రేణిగుంట రైల్వే స్టేషన్లో అయితే దిగేసాము. మా ట్రైన్ ఇక్కడి వరకు అనమాట. మేము వెళ్ళాల్సింది వచ్చేసి తిరుపతి. ఇంకా అక్కడ నుంచి అయితే తిరుపతి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ పాలు పొంగిచ్చేస్తున్నాము. ఇక్కడ చూసారా, ఇండక్షన్ స్టవ్ మీద పాలు పొంగిస్తున్నాము. కొత్త ఇంట్లోకి వచ్చాము కదా, అందుకని చెప్పేసి పొంగల్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ గ్యాస్ అవి తెచ్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మేము వచ్చేటప్పుడు ఇండక్షన్ స్టవ్ అయితే మాతో క్యారీ చేసుకుని తెచ్చుకున్నాము. అండ్ ఇది మా ఇంటి బయట నుంచి వ్యూ అనమాట. 7 కొండలు కనిపిస్తూ ఉంటాయి, అలానే స్వామివారి ముఖం కనిపిస్తూ ఉంటుంది కొండల్లో. అండ్ స్వామివారి నామాలు వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మా సామాన్లు కూడా వచ్చేసినాయి. 1 డే లేట్ అయింది, ఏదో ఆ వెహికల్కి ఏదో ప్రాబ్లం రావడం వల్ల. ఇంకా ఇక్కడ ఉన్న ప్యాకర్స్ వాళ్ళు ఇక్కడ మనకి సర్దడానికి వస్తారనమాట మళ్ళీ. అండ్ సామాన్లు అయితే పైకి షిఫ్ట్ చేసేసారు. ఏది కూడా డ్యామేజ్ కాలేదు. ఒక్క ఫ్లవర్ పాట్ ఒకటి మాత్రం పగిలిపోయింది. అది పగిలిపోతుంది అని చెప్పేసి నాకు ముందే అనిపించింది, ఎందుకంటే మట్టిదనమాట. కుదిరితే నేను మళ్ళీ ఈ సామాన్లు సర్దుకునేటప్పుడు వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.